వాసవి కన్యక పరమేశ్వరి ఆత్మార్పణం దినం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య మహిళా విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య భవన్లో వాసవి మాత ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు చేసి హోమం నిర్వహించి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు బ్రహ్మంగారి గుడి నుండి మహిళలు కోలాటమాడుతూ ఊరేగింపుగా అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆలయంలోని వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని అభిషేకాలు చేసి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహానికి పాలాభిషేకాలు, నెయ్యాభిషేకాలు, పంచామృతాలతో అభిషేకాలు చేసి మహిళలు భజనలు చేస్తూ పాటలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అనంతరం ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షురాలు గౌరిశెట్టి సునీత మాట్లాడుతూ ఈ ఆత్మార్పణ కార్యక్రమం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలందరూ కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి మాలలు వేసిన 6 మహిళలను అభినందించారు. వచ్చే సంవత్సరానికి మహిళలు ఇంకా మాలలు వేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్త శ్రీనివాస్, కార్యదర్శి గౌరిశెట్టి రాజు, కోశాధికారి బబ్బుల రవీందర్, మహిళా విభాగం అధ్యక్షులు గౌరిశెట్టి సునీత, కార్యదర్శి ఎంసాని భాగ్యలక్ష్మి, కోశాధికారి గూగుల్ రాధిక, యువజన విభాగం అధ్యక్షుడు ఖమ్మంపాటి సందీప్, కార్యదర్శి సొల్లేటి శ్రీనివాస్, కోశాధికారి గౌరిశెట్టి రవితేజ, ఆర్యవైశ్య కులస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మార్పణ అంటే వాసవి కుసుమాంబ కుసుమశ్రేష్ఠ యొక్క కూతురు. కుసుమాంబ కుసుమశ్రేష్ఠికి విరూపాక్షుడు వాసవాంబ అని ఇద్దరున్నారు. విరూపాక్షునికి రత్నవతి అనే ఆమెతో పెళ్లి జరుగుతుంది. కుసుమాంబకు మాత్రం విష్ణువర్ధనుడు పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు కుసుమాంబను. కానీ కుసుమాంబకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను జీవితాంతము కన్యగానే ఉంటా, నాకు ప్రాపంచిక విషయాలతోని సంబంధం ఏం లేదని వాళ్ళ తండ్రి గారితో చెప్తుంది. కానీ విష్ణువర్ధనుడు ఆమెను ఎలాగైనా వశపరుచుకోవాలనే ఉద్దేశంతో బలవంతంగా నేను ఎత్తుకోనని చెప్తే విష్ణువర్ధనుడికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అదే కుసుమాంబ సూచనలను అనుసరించి 102 హోమగుండాలను ఏర్పాటు చేస్తారు. 102 హోమగుండాల గోత్రాల వాళ్ళను ఏర్పాటు చేసి వాళ్ళను కూడా ఆత్మ బలిదానానికి అలా మంటలో దూకుతారని కుసుమాంబ వాళ్ళను అడుగుతుంది. దానికి వాళ్ళు మొదట సంశయించిన తర్వాత కుసుమాంబ మాటలతో సామాజిక సేవ, ధర్మము, నేను వైశ్యుల ఔదార్యాన్ని గొప్పగా చాటి చెప్పడానికి ఆమె విరూపాక్షిని బలి తీసుకోవడానికి నేను ఈ హోమం చేస్తున్నాను అని వాళ్ళను ఒప్పించి వాళ్ళ 102 గోత్రాల వాళ్ళను కూడా హోమగుండము బలిదానానికి ఒప్పిస్తుంది. అప్పుడు కుసుమాంబ మన వైశ్యుల కోసం ఇంత చేసేది కాబట్టి మనము ఎంత చేసినా ఆమెకు తక్కువనే. ఇవాళ అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా బ్రహ్మంగారి గుడి నుండి శోభాయాత్రమానంగా మన వైశ్యభవంలో ఉన్న కన్యాకాగుడి మాతలోనికి వచ్చి అమ్మవారు అగ్నికి ఆహుతి అవుతుంది కాబట్టి 108 చెంబుల కలశాలతోటి అమ్మవారిని చల్లబరచాలనే ఉద్దేశం 108 కలశాల పూజ, తర్వాత గణపతి హోమము, కలశం పూజ, నవగ్రహాల పూజ, అభిషేకము, హోమము చాలా అంగరంగ వైభవంగా ఘనంగా చేశాము. ప్రతి సంవత్సరం కూడా ఘనంగా చేస్తారు. ఇంతకుముందు ఉన్న పిఎస్టీలు కూడా పట్టణ ఆర్యవైశ్య సంఘం వాళ్ళు, మహిళా విభాగం వాళ్ళు, యూత్ విభాగం వాళ్ళు కూడా చాలా అంగరంగ వైభవంగా చేశారు. ఇప్పుడు నూతన కమిటీ కూడా వాళ్ళని అనుసరించి మేము కూడా పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో మేము కూడా వాళ్ళని అనుసరించి అన్ని కార్యక్రమాలు ఘనంగా చేశాము. ఇందుకు అందరూ కార్యవర్గము, పిఎస్టీలు, నూతన పట్టణ అధ్యక్షులు, మహిళా విభాగం, పిఎస్టీలు, దీనికి మాతలు 6 వాసయమాలలు వేసుకుని వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే 4-5 రోజుల ముందు కూడా అమ్మవారి కార్యక్రమాలను అన్నీ శుభ్రపరుచుకుంటూ చాలా శ్రమపడ్డారు. దానిలో పిఎస్టీలు భాగ్య, రాధిక కూడా ఇంకా ఎక్కువ శ్రమపడ్డారు. అలా రాగి కవిత గారు కూడా చాలా ఎక్కువ శ్రమపడ్డారు. మేము అందరి సూచన ప్రకారం, ప్రెసిడెంట్ గారి సూచనల ప్రకారం మరియు హేమలత పట్టణ అధ్యక్షురాలు హేమలత సూచన ప్రకారం ఇదివరకు ఉన్న సత్యనారాయణ అన్నయ్య సూచన ప్రకారం అన్ని కార్యక్రమాలు వాళ్ళ దగ్గర తెలుసుకొని ప్రతి ఒక్కటి కూడా మేము ఘనంగా చేయాలని అనుకున్నాము. ఏ కార్యక్రమం చేసినా పట్టణ ప్రజలందరూ ఆర్యవైశ్య సోదరి సన్మానాలు, సిరి సంపదలతోని, భోగభాగ్యాలతోని ఉండాలని ఈ అన్ని కార్యక్రమాలు చేసుకుంటాము. ఈ కార్యక్రమాలు చేయడానికి భావి భారత పౌరులకు కూడా తెలవాలని, ముందు తరాలకు కూడా తెలవాలని మేము ఏదైనా కార్యక్రమం చేస్తూ ఉంటాము. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఆర్యవైశ్య సోదరిమణులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకున్నాను. అంతేకాకుండా జై వాసవి. ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం చాలా అంగరంగ వైభవంగా అందరం కలిసికట్టుగా చేసుకోవడం జరిగింది. ఈసారి స్పెషల్ ఏంటి అంటే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మహిళలము 6 కలిసి మాలధారణ చేసుకొని ఈ 6 రోజులు అమ్మవారి సన్నిధిలో అభిషేకము, అర్చన, హోమ కార్యక్రమాలు చేసుకొని ఈరోజు మాలా విరమణ చేసుకోవడం జరిగింది. అసలు మాల వేసుకోవడం అంటే ఇదే మొదటిసారి. మేము ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం, కానీ 5 రోజులు అంగరంగ వైభవంగా వాసవి మాత ఆశీస్సులతో మేము చాలా బాగా చేసుకున్నాము. అమ్మవారి జయంతి వరకు కూడా ఇంకా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని మాలధారణ చేసుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాము. ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా స్థానిక ఉస్నాబాద్ పట్టణంలోని బ్రహ్మంగారి గుడిలో శ్రీ నగరేశ్వర స్వామి సహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కూడా అభిషేకము, పూజలు, కార్యక్రమాలు చేసుకొని అక్కడి నుండి మహిళలమందరము కోలాటాలతో, మంగళహారతులతో శోభాయాత్రగా వచ్చి ఇక్కడ వైశ్యభవంలో ఉన్న స్థానిక ఉస్నాబాద్ పట్టణ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గణపతి పూజ, నవగ్రహ పూజ, హోమము, అభిషేకము అన్ని కార్యక్రమాలు చేసుకొని చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దినోత్సవ సందర్భంగా బ్రహ్మంగారి గుడి నుండి ఇక్కడికి ర్యాలీగా వచ్చి అమ్మవారి కోలాటాలతోటి అమ్మవారి అభిషేకం, హోమము, నవగ్రహ పూజలు తదితర కార్యక్రమాలు అన్నీ చేసుకున్నాము. వీళ్ళందరూ సహకరించినందుకు ధన్యవాదాలు.